వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 26 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. డైలీ విజిట్ చేయాలి మన ఛానల్ని, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలని కూడా తెలుసుకోవచ్చు అనమాట. కనుక కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కనుక క్లాస్ పెట్టిన వెంటనే వినాలి. కానీ ఆ రోజుకు ఆ రోజే క్లియర్ చేసుకోవాలి. లేకుంటే కరెంట్ అఫైర్స్ అన్ని పెండింగ్ పడిపోతే రానున్న ఎగ్జామ్స్లో మీరు బాగా లాస్ అయిపోతారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే కనుక ఏ రోజుకి ఆ రోజు బాగా కరెంట్ అఫైర్స్ ఛానల్ వింటూ వాటిని కాస్త రాసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్కట్లో రాసుకోండి, ఏం పర్వాలేదు, ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు S&P రేటింగ్స్ సంస్థ భారత వృద్ధి రేటును 2024-2025 గాను ఎంతగా అంచనా వేసినది? చూడండి, S&P గ్లోబల్ రేటింగ్స్ అనమాట. S&P గ్లోబల్ రేటింగ్స్ వారు మన భారత వృద్ధి రేటును ఈ ఏడాదికి సంబంధించి 2024-2025 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయడం జరిగిందనమాట. ఎంతగా అంచనా వేసిందంటే కనుక 6.8%. 6.8 నోట్ చేసుకోవాలి. రానున్నటువంటి ఆర్థిక సంవత్సరం 2025-2026 అయితే కనుక 1% పెరుగుతుందని, అంటే 6.9%, 6.9% చేరవచ్చు అని చెప్పి పేర్కొందనమాట. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అయితే 6.8%, రానున్న ఆర్థిక సంవత్సరానికైతే 6.9% అంచనా వేసింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? S&P రేటింగ్ సంస్థ అన్నమాట. గత ఏడాది మన యొక్క వృద్ధి రేటు 8.2గా నమోదైందని మనందరికీ తెలుసు. గత ఏడాది మన వృద్ధి రేటు 8.2గా నమోదైందనమాట. అట్లా ఇంకా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలు చూస్తే కొన్ని అంచనాలు చాలా ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు 7గా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు అదేవిధంగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 7గా అంచనా వేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కూడా 7గా అంచనా వేసింది. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం డెలాయిట్ సంస్థ కూడా 7గా అంచనా వేసింది అనమాట. 7% అంచనా వేసినటువంటివి ఏమేమి ఉన్నాయంటే కనుక వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, డెలాయిట్లు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. మన దేశ ముఖ్యమైనటువంటి కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వచ్చేసి 7.2గా అంచనా వేస్తూ ఉంది. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2గా అంచనా వేస్తుంది అనమాట. ఆర్థిక సర్వే వాళ్ళు వచ్చేసి 6.5 నుంచి 7 వరకు అంచనా వేస్తుంది. 6.5 నుంచి 7 వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది అనమాట. కాబట్టి ఇవి కాస్త ముఖ్యమైనటువంటి అంచనాలు. మన భారత వృద్ధి రేటు, జీడిపి సంబంధించిన అంచనాలు అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి. రేపు ఎగ్జామ్లో సింగిల్ బిట్ అడగచ్చు అనమాట. సింగిల్ బిట్ అడుగుతారు దీనికి సంబంధించి ఎక్కువగా. అంటే వన్ లైన్ బిట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్గా, ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కానీ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మంకీ పాక్స్ క్లేడ్ 1B మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో నమోదైంది? మంకీ పాక్స్ క్లేడ్ 1B ఎక్కడ? అదేవిధంగా మంకీ పాక్స్ క్లేడ్ 2 రకం ఏ రాష్ట్రంలో మొదటిసారిగా నమోదైంది? అదేవిధంగా మంకీ పాక్స్ మొదటి కేసు ఎక్కడ నమోదైంది? ఈ మూడింటికి ఆన్సర్లు చేయాలి మీరు. మంకీ పాక్స్ తొలి కేసు, మంకీ పాక్స్ 1B రకం కేసు, మంకీ పాక్స్ క్లేడ్ 2 కేసు అనమాట. చూద్దాం ఎంతమంది ఆన్సర్లు చేస్తారనేది. ప్రతి ఒక్కరూ చేయాలి, క్లాస్ ఫాలో అవ్వడం కాదు కదా. మనం బాగా వాటిని చదువుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు వాటిని అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. అడిగినప్పుడు ఆన్సర్లు చేస్తురండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఓకేనా. మీకోసమే ఈ క్వశ్చన్స్ నేను అడిగేది. ఎంత మాత్రం మీరు రివిజన్ చేస్తున్నారనేది తెలుసుకోవడం కోసం, ఓకేనా. గుర్తుంచుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, 10 అణ్వాయుధ వాటర్ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన దేశం ఏది? 10 అణ్వాయుధ
వాటర్ షెడ్లను మోసుకు వెళ్ళే ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన దేశం చైనా. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచంలో చాలా గొప్ప ప్రయోగాన్ని చేపట్టిందనమాట చైనా. అదేమిటంటే కనుక 10 అణ్వాయుధ వాటర్ షెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణి అనమాట. దీనిని హైనన్ అనేటువంటి ద్వీపం నుంచి ప్రయోగించిందంట చైనా. హైనన్ అనే ఒక ద్వీపం నుంచి ప్రయోగించిందనమాట చైనా. 12,000 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం యొక్క అంతర్జాతీయ జలాలలో అది పడిపోయిందనమాట. 12,000 కిలోమీటర్లు ప్రయాణించిందనమాట. పసిఫిక్ మహాసముద్రం జలాలలో అది ప్రవేశించిందనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా వీళ్ళు గొప్పగా ఒక ఖండాంతర క్షిపణిని తయారు చేసుకున్నారన్నమాట చైనా. ఇది సునాయాసంగా అమెరికాలోని నగరాలను ఢీకొట్టే సామర్థ్యం ఉందంట దీనికి. అత్యంత సునాయాసంగా అమెరికాలోని నగరాలను ఢీకొట్టే సామర్థ్యం ఉందని చెప్తున్నారనమాట ఈ క్షిపణికి, మిస్సైల్కి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. హైనన్ అనేటువంటి ద్వీపం నుంచి ప్రయోగించారు. 10 అత్యాధునిక వాటర్ షెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. 12,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందంట. ఓకేనా. గొప్ప గొప్ప నగరాలను ఢీకొనేటువంటి సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని చెప్పి చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చైనా ఈరోజు మరొక ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో వార్తల్లో నిలిచిందనమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఈ సమాచారాన్ని. ఓకేనా. చైనా రాజధాని బీజింగ్. చైనా భాష చైనీస్. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష చైనీసే అన్నమాట. చైనా దేశ కరెన్సీ యువాన్. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ అనమాట. చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అందరు లైక్ చేయాలి, ఇంకా చాలామంది లైక్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మన ఛానల్ నుంచి డైలీ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. టాపిక్ వైజ్ టెస్టులు మీకు పెట్టడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్స్లో భాగంగా. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా బయాలజీ, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్గా పెడతాం. మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ రాళ్ళు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు రాసే ఈ ఎగ్జామ్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్ ఇండియా లిస్టులో టాప్లో నిలిచినటువంటి స్టార్టప్ ఏది? చూడు, లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్ ఇండియా లిస్ట్ 2024 ప్రకారం టాప్లో నిలిచినటువంటి స్టార్టప్ కంపెనీ ఏదంటే కనుక అదే జెప్టో. చాలా ఇంపార్టెంట్, జెప్టో అనమాట. ఈ జెప్టో అనేటువంటి స్టార్టప్ కంపెనీ వరుసగా 2వ ఏడాది టాప్లో నిలిచిందనమాట. చాలా ఇంపార్టెంట్గా టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 నోట్ చేసుకుంటే ఆప్షన్స్లో ఉన్నవే నోట్ చేసుకోవాలి. టాప్ 1 వచ్చేసి జెప్టో స్టార్టప్ కంపెనీ. టాప్ 2 వచ్చేసి స్ప్రింటో స్టార్టప్ కంపెనీ. టాప్ 3 వచ్చేసి లిసిడిటీ స్టార్టప్ కంపెనీ. టాప్ 4 వచ్చేసి గ్రోత్ ఎక్స్ స్టార్టప్ కంపెనీ. టాప్ 1 జెప్టో, టాప్ 2 స్ట్రింటో, టాప్ 3 లిసిడిటీ, టాప్ 4 గ్రోత్ ఎక్స్ అనమాట. గ్రోత్ ఎక్స్. ఈ జెప్టో అనేటువంటిది ఒక క్విక్ కామర్స్ సంస్థ అనమాట. జెప్టో అనేటువంటిది క్విక్ కామర్స్ సంస్థ. వరుసగా 2వ ఏడాది టాప్లో నిలిచిందనమాట. ఎవరైతే వృత్తి నిపుణులు ఉంటారో వాళ్ళు ఏ స్టార్టప్ కంపెనీలో ఇష్టపడుతూ ఉన్నారు, అంటే పని చేయడానికి ఇష్టపడ్డం అనమాట అనేది ఈ జాబితా. ఏ స్టార్టప్ కంపెనీలో వృత్తి నిపుణులు పనిచేయడానికి బాగా ఇష్టపడుతున్నారంటే జెప్టో అనేటువంటి స్టార్టప్ కంపెనీలో ఈ వృత్తి నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేయడానికి బాగా ఇష్టపడుతున్నారని చెప్పేసి ఈ జాబితా రిలీజ్ అవుతుందన్నమాట ప్రతి సంవత్సరం. ఈ ఏడాది కూడా వరుసగా 2వసారి ఓకేనా ఈ జెప్టో అనేటువంటి స్టార్టప్ కంపెనీ నిలిచిందనమాట. లింక్డ్ ఇన్ అనేటువంటి
వాళ్ళు ఈ నివేదికను తయారు చేస్తారు కాబట్టి దాన్ని లింక్ ఇన్ టాప్ స్టార్టప్ ఇండియా అంటే ఇండియాలోని స్టార్టప్ కంపెనీల జాబితా అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకంగా 100 కోట్ల మంది దీంట్లో ఈ సర్వేలో పాల్గొంటారన్నమాట. 100 కోట్ల మందితో చర్చించి అంటే మాట్లాడి ఆ వివరాలు సేకరించి ఇది తయారు చేస్తారంట. ఆ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగిందనమాట. ఓకే, ఇవన్నీ పక్కన ఉంచితే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఈరోజు ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల కొత్తగా ముగ్గురు కమిషన్ చైర్మన్స్ వచ్చారన్నమాట. ఇంపార్టెంట్గా బీసీ కమిషన్ చైర్మను, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మను, అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎవరు, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. నేను చెప్పేవి మీకు నీట్గా ఒక చోట రాసుకోమని చెప్పే. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్స్లో తెలంగాణ ఎగ్జామ్స్లో ఒక బిట్టు పడే అవకాశం ఉందన్నమాట నూతన కమిషన్స్ చైర్మన్స్ కాబట్టి. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకొని చేయండి, చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత సాధించిన ర్యాంక్ ఎంత? ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ సాధించిన ర్యాంకు 3rd ప్లేస్ అనమాట. 3rd ర్యాంక్ అనమాట. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3rd భారత్, 4th జపాన్. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3rd భారత్, 4th అమెరికా. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3rd భారత్, 4th జపాన్ అనమాట. జపాను. ఫస్ట్ అమెరికా స్కోర్ వచ్చేసి 81.7 స్కోర్ అనమాట. ఇక చైనా స్కోర్ వచ్చేసి 72.7 అనమాట. ఇక భారత్ స్కోర్ వచ్చేసి భారతదేశ స్కోర్ వచ్చేసి 32.9 అనమాట. జపాన్ స్కోర్ వచ్చేసి 31.9 అనమాట. ఇది స్కోర్ల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇండో పసిఫిక్ దేశంలో ఉన్నటువంటి దేశాలపై శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న దేశాల జాబితా అనమాట. ఇది ఇండో పసిఫిక్ దేశాలపై శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న దేశాల జాబితా 27 దేశాల జాబితా అనమాట. అందులో ఈ 4 స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాల జాబితాను గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ పవర్ అంటున్నాం. శక్తి సామర్థ్యాలు ఇండో పసిఫిక్ దేశాలపై శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేశాలు అన్నమాట. అలా 27 దేశాల జాబితాను రూపొందించిందనమాట. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. ఐఎఫ్ఎల్ వెబ్సైట్ ప్రకారం ఏ డ్యామ్ వల్ల భూగమనంలో మార్పులు సంభవిస్తాయి? చూడండి, ఐఎఫ్ఎల్ అనేటువంటి ఒక వెబ్సైట్ అందించినటువంటి సమాచారం మేరకు మనకు తెలుస్తున్నటువంటి వివరాలు ఏంటంటే కనుక ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద డ్యామ్ ఏదంటే 3 గోర్జెస్ డ్యామ్. చైనాలో ఉన్నటువంటి 3 గోర్జెస్ డ్యామే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ అనమాట. ఇది యాంగ్జీ అనే ఒక నది పైన నిర్మించబడింది. యాంగ్జీ అనే నది పైన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఉంది. అదే 3 గోర్జెస్ డ్యామ్. అది చైనాలో ఉంది. ఈ డ్యామ్లో 10 లక్షల కోట్ల వ్యాగన్ల నీరు నిల్వ ఉంటుందంట. 10 లక్షల కోట్ల వ్యాగన్ల నీరు నిల్వ ఉంటుందన్నమాట. దీనివల్ల అంత నీరు ఒకే చోట ఉండడం వల్ల ఈ భూగమనంలో మార్పులు అనేటువంటివి వస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ ఐఎఫ్ఎల్ వెబ్సైట్ చెప్తూ ఉందన్నమాట. 10 లక్షల కోట్ల వ్యాగన్ల నీరు ఒకే చోట నిల్వ ఉండడం వల్ల భూగమనంలో మార్పులు సంభవిస్తున్నాయి అని చెప్పి తేటతెల్లం చేసిందనమాట ఈ ఐఎఫ్ఎల్ వెబ్సైట్ అనమాట. అదేవిధంగా ఈ వెబ్సైట్ ఏం చెబుతూ ఉందంటే కనుక దీనివల్ల సూర్యుడి నుంచి భూమికి మధ్య గల దూరం 2 సెంటీమీటర్ల మేర పెరుగుతుంది. సూర్యుడికి మరియు భూమికి మధ్య గల దూరం 2 సెంటీమీటర్ల మేర పెరుగుతుంది.
అని కూడా ఈ ఐఎఫ్ఎల్ వెబ్సైట్ చెబుతూ ఉందన్నమాట. కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6. మేక్ ఇన్ ఇండియా ఎన్నవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. సో మేక్ ఇన్ ఇండియా భారతదేశానికి సంబంధించిన అత్యంత గొప్ప స్కీమ్స్లలో మేక్ ఇన్ ఇండియా కూడా ఒకటి అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఈ స్కీము అత్యంత అద్భుతంగా నడుస్తూ ఉందన్నమాట. అన్న ఇది ఎన్నవ వార్షికోత్సవం అంటే కనుక 10వ వార్షికోత్సవం. 10వ వార్షికోత్సవం 10వ వార్షికోత్సవం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2014 సెప్టెంబర్ 25. అంటే నిన్నటికి 10 ఏళ్ళు పూర్తయిందనమాట. 2014 సెప్టెంబర్ 25. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2014 సెప్టెంబర్ 25 ప్రారంభించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారతదేశంలో తయారీ రంగ పరిశ్రమను మరింత అభివృద్ధి పరచాలి అనేటువంటి విషయం పైన ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టమని కోరడం, ఇక్కడ ఎక్కువగా ఆ తయారీ రంగ పరిశ్రమ బాగా అభివృద్ధి అయిన తర్వాత ఏవైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో వాటన్ని కూడా విదేశాలకు ఎగుమతి చేయడం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా $774 బిలియన్ చేరుకుందంట. 2023 2024లో మనం చూసినట్లయితే కనుక మన భారతదేశం నుంచి ఎగుమతులు $774 బిలియన్ చేరుకున్నాయి. ఇదే గరిష్ట స్థాయి అని చెప్తున్నారు అనమాట. $774 బిలియన్ అనమాట. ఇదే గరిష్ట స్థాయి కూడా అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ 10 ఏళ్ళ 119% పెరిగి $667 బిలియన్ చేరుకుందనమాట. అంటే గత 10 ఏళ్లతో పోల్చినప్పుడు ఈ 10 ఏళ్లలో, అంటే ఇది 10 ఏళ్ళు కదా ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి, కాబట్టి ఈ స్కీమ్ వల్ల ఏకంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలో 119% పెరిగి $667 బిలియన్ చేరుకుందనే విషయాన్ని కూడా తెలియజేసిందన్నమాట గవర్నమెంట్. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వాణిజ్య శాఖ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ప్రజెంట్ మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు, ఎవరంటే కనుక పీయూష్ గోయల్ గారు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మేక్ ఇన్ ఇండియా చాలా అద్భుతమైనటువంటి స్కీము. 10 ఏళ్ళు కంప్లీట్ అయ్యిందనమాట. దానిలో భాగంగా ఇప్పుడు చెప్పిన విషయాలు కాస్త నోట్ చేసుకొని చదువుకోండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక గ్రామంగా దేన్ని ప్రకటించింది? కేంద్ర ప్రభుత్వం ఉత్తర పర్యాటక గ్రామంగా ఏ గ్రామాన్ని ప్రకటించిందంటే కనుక దేవమాలి అనే గ్రామాన్ని ప్రకటించింది. దేవమాలి అనేటువంటి ఈ గ్రామానికి 2024 నవంబర్ 27న జరిగేటువంటి ఢిల్లీలో జరిగేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు, పర్యాటక గ్రామంగా అవార్డు కూడా అందించనున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవమాలి అనేటువంటి గ్రామం రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ సమీపంలో ఉన్నటువంటి ఒక వ్యాగర్ జిల్లాకు చెందినటువంటి ఒక గ్రామం అనమాట. అజ్మీర్ సమీపంలో వ్యాగర్ జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఒక గ్రామం ఈ దేవమాలి అనే గ్రామం అనమాట. ఈ గ్రామం ప్రత్యేకతలు మనం తెలుసుకోవాలి. ఎందుకు పర్యాటక గ్రామంగా ప్రకటించింది గవర్నమెంటు? ఈ గ్రామం ప్రత్యేకతలు చూస్తే ఇక్కడ 3000 బిగాల భూమిని అక్కడి గల కొండలపై గల దేవనారాయణ స్వామికి అంకితం చేశారనమాట ప్రజలంతా. 3000 బిగాల భూమి. దీన్ని ఎకరాల్లో చెప్పుకుంటే మనం 1875 ఎకరాలంట. ఈ 1875 ఎకరాల భూమిని వాళ్ళ కొండపైన దేవనారాయణ స్వామి గుడి ఉందన్నమాట. ఆ గుడికి అంకితం చేశారనమాట. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నట్టు కూడా ఎవరికి కూడా అక్కడ భూమికి సంబంధించిన పత్రాలు, ఒక సొంత పత్రాలు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు, లేవు కూడా. అదేవిధంగా వారి నివాస స్థలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి పరంగా కూడా వాళ్ళ పరంగా నివాస పత్రాలు ఎవరి దగ్గర లేవన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఇది మాది అని వాళ్ళు అక్కడ ఉండడం లేదు. ఓకేనా. ఈ భూమి మాది అని, ఈ ఇల్లు మాది అని వాళ్ళు ఉండడం లేదు. వాళ్ళు అలా బతుకుతూ ఉన్నారనమాట అక్కడ. ఓకేనా. పత్రాలు లేకుండానే వాళ్ళ సొంత భూమి కాదు అన్నట్టుగానే వాళ్ళు బతుకుతూ ఉన్నారనమాట, వాళ్ళ సొంత భూమి అయినప్పటికీ కూడా. అది గ్రామ ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడ ఇప్పటి వరకు కూడా కిరోసిన్ అనేటువంటిది వాడడం లేదనమాట. ఎటు చూసినా
వాళ్ళు గడ్డితో తయారు చేసుకున్నటువంటి మట్టి గోడలతో ఇల్లు ఉన్నాయన్నమాట. గడ్డి మొత్తం అంతా కూడా ఇళ్ళ పైన గడ్డి ఉంటుందన్నమాట. చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలో కూడా గడ్డే ఉంటుంది. అంత గొప్ప పర్యాటక గ్రామం అనమాట ఇది. చాలా చక్కగా చూడదగ్గ గ్రామం అనమాట. గొప్ప పర్యాటక గ్రామంగా ఈరోజు అవతరించింది ఈ దేవమాలి అనేటువంటి గ్రామం అనమాట. వాళ్ళ ఇల్లు కూడా లగ్జరీగా ఏమి ఉండవు. మొత్తం పైకప్పంతా కూడా గడ్డితో కప్పబడి మట్టి మిద్దలు అనమాట. అన్నీ కూడా చాలా సుందరంగా ఆ మిద్దలు ఉంటాయన్నమాట. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ గ్రామం ప్రత్యేకతలు నేను చెప్పినటువంటివన్నీ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఎయిత్ క్వశ్చన్, కలైజర్ నిన్నాయివు కలయితురై విత్తగర్ పురస్కారమును 2023 గాను ఎవరికి అందజేశారు? కలైజర్ నివైవు కలయితురై విత్తగర్ పురస్కారమును 2023కు ఒక ఇద్దరికి అందజేశారనమాట. ఇమేజ్లో చూడొచ్చు ఆ ఇద్దరిని మనం. ఒకరు పి సుశీల గారు, రెండు మెహతా. పి సుశీల అంటే తెలియని వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. గొప్ప సింగర్ ఈమె. పలు భాషల్లో వేల గీతాలు పాడిందనమాట పి సుశీల. అటువంటి పి సుశీల గారికి ఆమెతో కలిసి మరొకరు రచయిత మెహతా గారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారన్నమాట. ఓకేనా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఆయన గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తుందన్నమాట. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి, ఆయన గౌరవార్థం ఈ అవార్డును ప్రతి ఏటా కూడా అందజేస్తారు. దానిలో భాగంగా ఈ పురస్కారాన్ని ఈ ఏడాది ఇద్దరికి అందజేస్తున్నారు. 2023 అవార్డు ఇది 24లో ఇస్తారనమాట. ఇద్దరు ఎవరంటే కనుక పి సుశీల, మెహతా. ఓకే, ఇది నోట్ చేసుకోవాలి. నా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఆస్కార్ అవార్డుకు ఇటీవల మన భారతీయ చిత్రం ఒకటి నామినేట్ అయిందనమాట. ఆ చిత్రం దర్శకత్వం వహించింది కిరణ్ రావు అనమాట. నిర్మించినది అమెరికాను కిరణ్ రావు అనమాట. కాబట్టి ఆ సినిమా ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రం గతంలో ఏమేమి నామినేట్ అయినాయి అది కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ చిత్రం నామినేట్ అయింది కదా మన భారతీయ చిత్రం, గతంలో విదేశీ చిత్ర విభాగంలో ఏ చిత్రాలు నామినేట్ అయ్యాయి అనేది కూడా మీరు సమాధానాన్ని తెలియజేయాలి. ఓకేనా? రైట్, చూద్దాం ఎవరెవరు చేస్తారో. నైన్త్ క్వశ్చన్, ఏపీఎస్ఆర్టీసీకి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటారు ఏపీఎస్ఆర్టీసీ పూర్తి పేరు అనమాట. ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్టీసీ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నటువంటి ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అనమాట. దీనికి నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అంటే కనుక కె నారాయణరావు. మనం ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఈ నలుగురు కూడా కొత్తగా వచ్చిన చైర్మన్ అనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి. రవినాయుడు, ఈ రవినాయుడు వచ్చేసి ఎస్ఏఎఫ్ క్రీడా ప్రాధికార సంస్థ అనమాట. మనం సాఫ్ అంటాం కదా, క్రీడా ప్రాధికారిక సంస్థను సాఫ్ అంటాం. ఓకేనా? దీనికి కొత్తగా చైర్మన్గా ఎవరు వచ్చారంటే రవినాయుడు గారు వచ్చారన్నమాట. రవి నాయుడు అనమాట. అదేవిధంగా అబ్దుల్ అజీజ్, సెకండ్ ఆప్షన్ అబ్దుల్ అజీజ్ ఉన్నాడు. ఇతను వక్ఫ్ బోర్డు, ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్గా వచ్చాడనమాట ఈ అబ్దుల్ అజీజ్ అనమాట. కె నారాయణరావు వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్. తాతయ్య బాబు, ఈ తాతయ్య బాబు ఫోర్త్ ఆప్షన్లో ఉన్న చూడండి, ఇతను వచ్చేసి హౌసింగ్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు నూతన చైర్మన్గా వచ్చారు ఎవరంటే కనుక తాతయ్య బాబు అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. నూతన నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో నోట్ చేసుకోవచ్చు లేకపోతే. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్, లేవర్ కప్ విజేతగా ఎవరు నిలిచారు? సో టెన్నిస్కి సంబంధించి ఒక కప్ ఉంటుందన్నమాట, లేవర్ కప్ అని. ఈ లేవర్ కప్ విజేతగా ఏది నిలిచింది, ఏ జట్టు నిలిచింది అంటే కనుక టీమ్ యూరప్ అనేటువంటి జట్టు నిలిచింది. ఫైనల్లో టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ తలపడ్డాయన్నమాట. ఫైనల్లో టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ అనే రెండు జట్లు తలపడ్డాయన్నమాట. ఇక్కడ విజేతగా నిలిచింది టీమ్ యూరప్ అయితే కనుక రన్నర్గా నిలిచింది టీమ్ వరల్డ్ అనమాట.
ఒక్కొక్క జట్టులో 6 మంది టెన్నిస్ క్రీడాకారులు ఉంటారనమాట. సింగిల్ పోటీలు జరుగుతాయి. సింగిల్స్‌లో, డబుల్స్‌లో రెండిట్లో జరుగుతాయి. ఓవరాల్‌గా విజేత టీమ్‌కి ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ టీమ్ ఏది అంటే మాత్రం గెలిచిన టీమ్ వచ్చేసి టీమ్ యూరప్. రన్నర్‌గా నిలిచిన టీం వచ్చేసి టీమ్ వరల్డ్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. లేవర్ కప్ విజేత టీము యూరప్. ఇక లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు టీమ్ యూరప్ తరపున కార్లోస్ ఆల్కరాజ్ గెలిచాడనమాట. ఎవరిపైన అంటే కనుక టేలర్ ఫ్రిట్జ్ పైన. టీమ్ వరల్డ్కు చెందినటువంటి టేలర్ ఫ్రిట్జ్ పైన లాస్ట్ సింగిల్స్ మ్యాచ్ జరిగిందనమాట. దాంట్లో కార్లోస్ ఆల్కరాజు టేలర్ ఫ్రిట్జ్ను ఓడించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఇంపార్టెంట్గా స్పోర్ట్స్లో నోట్ చేసుకోవచ్చు మీరు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాగా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో కండి, ప్రతిరోజు విజిట్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం విని రాసుకొని కొన్ని గుర్తుపెట్టుకోవడానికి రివిజన్ చేసుకుంటూ ఓకే ఉండడానికి ప్రయత్నించాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనం కొద్దిగా సబ్జెక్ట్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. లేకపోతే ఇవి పెండింగ్ పడిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అందరు కూడా ఏ రోజుకి ఆ రోజు మైండ్లో పెట్టుకుంటూ రండి కొన్ని కరెంట్ అఫైర్స్. ఓకేనా. రైట్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చాలామంది లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మా కోసం లైక్ చేయండి. ఓకేనా. రైట్.